హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు మహారాష్ట్ర స్పెషల్ రెడ్ చిల్లీ టెచ్చా రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. కొన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే పచ్చడి రెసిపీ ఇది. జనరల్గా మహారాష్ట్రలో అయితే గ్రీన్ చిల్లీస్తో ఎక్కువగా ఈ టెచ్చా రెసిపీని చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకెందుకు లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో ముందుగానే తొడిమెలు తీసేసి వాష్ చేసి ఉంచుకున్న 20 పండు మిర్చిని యాడ్ చేసుకొని 50% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ రెసిపీకి మనం మిరపకాయలను కట్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటాము కాబట్టి పగులుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం సేపటికి ఈ విధంగా పండు మిర్చి కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెప్పలు యాడ్ చేసుకోవాలి. ఇది 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 ఇంచుల మామిడి అల్లం యాడ్ చేస్తున్నా. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మ్యాక్సిమం పీపుల్ అల్లం లేకుండానే ఈ రెసిపీని చేసుకుంటారు, బట్ నేను టేస్ట్ ఎన్హాన్స్ అవ్వటం కోసం వేశాను. ఇవి వేగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనక్కాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను రోస్ట్ చేసిన పల్లీలు యూస్ చేశాను. ఇన్ కేస్ మీరు పచ్చివి వాడుతున్నట్లు అయితే పండుమిర్చితో పాటే వేసుకోండి. అల్లం వెల్లుల్లి 90% వరకు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని పూర్తిగా వేగనివ్వాలి. ఇన్ కేస్ మీరు గనక ఈ పచ్చడి కారాన్ని టోలరేట్ చేయలేము అనుకుంటే చింతపండు లేదా బెల్లంతో బ్యాలెన్స్ చేయొచ్చు. కానీ ఒరిజినల్ మహారాష్ట్ర స్టైల్లో మాత్రం నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తారు. వన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. రోట్లో చేసుకుంటే దీని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇంకేముంది, మహారాష్ట్ర ట్రెడిషనల్ డిష్ అయిన స్పైసీ టేస్టీ రెడ్ చిల్లీ టెచ్చా రెడీ అయిపోయినట్లే. బాక్రీ, రోటీ, దాల్ రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన రెడ్ చిల్లీ టెచ్చా రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, ఈ పండు మిర్చి సీజన్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.